హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బెర్రీ అండ్ క్యాండీ. సో ఈరోజు అమ్ము స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్. సో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తారు పిల్లలందరూ. ఇట్ విల్ బి సో ఫన్. ఇది వచ్చేసి క్యాండీ ఫేవరెట్ పార్ట్. ఎప్పుడు స్కూల్కి క్యాండీని తీసుకొచ్చినా సరే ఈ కింద సెన్సరీ ప్లే ఐటమ్స్ ఉంటాయి కిడ్స్ కోసం, లైక్ ఓపెనింగ్ ద డోర్, క్లోజింగ్ ద డోర్, స్విచెస్, లైట్స్ అవన్నీ. సో క్యాండీస్ ఫేవరెట్ పార్ట్ ఈస్ హియర్. షీ విల్ ఎంజాయ్ ఇట్ సో మచ్. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ క్లాసెస్లో డిఫరెంట్ పోస్టర్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ అవన్నీ చెక్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం ఎంటర్ అయ్యే ఫస్ట్లోనే రైట్ సైడ్లో బోర్డ్ పెట్టి ఉంటారనమాట. సో ఏ ఫ్లోర్లో ఏ క్లాసు అండ్ ఏ సెక్షన్ వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తున్నారు అన్ని డిఫరెంట్ బోర్డ్స్ పెట్టి ఉంటారు. సో ఏ క్లాస్ వాళ్ళు వాళ్ళ ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన మ్యాథ్స్ క్లాస్ ముందున్నాం. సో ఇక్కడ ఐ లవ్ మ్యాథ్స్ అని రాసుంది. అండ్ బెర్రీ చూడండి, వాడికి లైట్స్ బాగా నచ్చినాయి. సో ఆ లైట్స్నే చూస్తున్నాడు. అండ్ మేము ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పి ఇక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. అండ్ క్యాండీ ఇక్కడ మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇక్కడ గేమ్ ఆడింది, మ్యాథ్స్ గేమ్. సో అది కూడా మనం ఫైనల్లో చూడొచ్చు. ఇది మనం తెలుగు క్లాస్ రూమ్లో ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ మాడ్యూల్ తెలుగు క్లాస్ పిల్లలు రెడీ చేశారు. అండ్ అక్కడ చూడండి వాచ్మెన్ని కూడా పెట్టిండ్రు. అండ్ ఇక్కడ వచ్చేసి కార్స్ పార్కింగ్ ఏరియా పెట్టారు. అండ్ ట్రీస్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ స్కూల్లో ట్రీస్ ఎలా ఉన్నాయో అలా పెట్టారు. అండ్ ఎడిఫై క్యాఫిటేరియాని భోజనశాల అని తెలుగులో రాశారనమాట. అండ్ ప్లే గ్రౌండ్ని క్రీడా స్థలం అని రాశారు. అండ్ సీ ద నెట్, ఎవ్రీథింగ్ వాళ్ళ స్కూల్ ఎలా ఉందో అలా మాడ్యూల్ చేశారు. బట్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. సో ఈ తెలుగు క్లాస్ రూమ్లోనే పిల్లలు నాటకం వేస్తున్నారు. సో నాటకం పేరు భువన విజయం. అండ్ పిల్లలు కూడా భువన విజయం నాటకం వేస్తున్నారు. సో అది చూసేసి మేము తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ చేసినవి అన్నీ చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఏమేమి చేశారు, ఏం చేస్తున్నారు అని చూసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ అంట ఇవి. సో ఈ మెడిసినల్ ప్లాంట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇట్లా ఇది ఒక గార్డెన్ లాగా డిజైన్ చేసి ఆ ప్లాంట్స్ అన్నిటికీ మెడిసినల్ నేమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్స్ట్ క్లాస్ రూమ్. అండ్ ఇది వచ్చేసి యానిమల్ అండ్ దేర్ హౌసెస్ అంట. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏ యానిమల్ ఎక్కడుంది అని చెప్పేసి. రాక్స్ పైన లయన్ ఉంది అని పెట్టారు. అండ్ చూడండి ఇంత క్యూట్గా ఒక 3 eggs తెచ్చి నెస్ట్లో పెట్టారు. అండ్ బ్లూ కలర్ వేసి అందులో ఫిషెస్ పెట్టారు. సో క్యాండీ ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక మాడ్యూల్స్. అండ్ ఇది బెలూన్ అండ్ ఎయిర్, ఇది అందరికీ తెలిసిన ఎక్స్పెరిమెంట్. అండ్ ఇక్కడంతా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎయిర్ వేస్, వాటర్ వేస్, అలా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇది వాల్కానోక్ ఎరప్షన్. అండ్ నెక్స్ట్ అందరూ పిల్లలు ఈ చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇక్కడ. లుక్ ఎట్ దిస్ యానిమల్స్ అండ్ దేర్ ఫార్మ్స్. సో ఇక్కడ యానిమల్స్, ఫారెస్ట్లో యానిమల్స్ ఉంటాయి, డెన్లో యానిమల్ ఉంటుంది, షెడ్లో యానిమల్ ఉంటుంది, ఫామ్లో యానిమల్స్ ఉంటాయి. అన్నీ నీట్గా చేసి పెట్టారు ఇక్కడ. షెడ్లో, నెస్ట్లో, డెన్లో, ఫారెస్ట్లో దేర్ హోమ్స్ అన్నమాట అవి అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో అక్కడ మనకు వాటర్ వేస్ ఏంటి, ఎయిర్ వేస్ ఏంటి, అండ్ రైల్వేస్ ఏంటి, ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఇదైతే చాలా యూనిక్గా ఉన్న ఒక మాడ్యూల్. సో ఎర్త్ వాటర్ ప్యూరిఫైయర్ అని చెప్పేసి ఫస్ట్ రాక్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్, అక్కడ నుంచి శాండ్, మరి అక్కడ నుంచి కాటన్, వాటర్ ప్యూరిఫై అవ్వడం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లైండ్ స్పాట్ గేమ్ ఒకటి పాప పార్టిసిపేట్ చేయమని చెప్పింది. సో వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇట్. షీ వాజ్ సో క్యూట్. ఇవి వచ్చేసి ఈజిప్ట్ పిరమిడ్స్. అండ్ ఇప్పుడు మనం అమ్ము క్లాస్లో ఉన్నాము. అండ్ షీఈ్ ఇన్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. యాక్చువల్లీ అప్పుడు అమ్ము వాళ్ళ క్లాస్లో షూట్ అవుతుంది. సో దెర్ వాజ్ అ షార్ట్ బ్రేక్ అండ్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ఇట్. That was so nice. They were so patient. ఎంతమంది పేరెంట్స్ వచ్చినా రిపీట్ చేయాల్సిందే వాళ్ళు. Coming to the next class,
ఈ మాడ్యూల్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. డే అండ్ నైట్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో మన ఎర్త్ రెవాల్వ్ అయినప్పుడు సో డే ఎట్ సైడ్ ఉంటుంది, నైట్ ఎట్ సైడ్ ఉంటుంది, ఏ కంట్రీలో డే ఉంటుంది, ఏ కంట్రీలో నైట్ ఉంటుంది, అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మ్యాథ్స్ క్లాస్ దగ్గరికి వస్తే మ్యామ్ క్యాండీకి ఛాన్స్ ఇచ్చింది ఈ గేమ్ ఆడాలని చెప్పి. సో షీ ఈజ్ అన్ టాడ్లర్ కదా, షీ డజన్ నో అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, బట్ మ్యామ్ ఇస్ గైడింగ్ అనమాట. మైనస్ ప్లస్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో దానిపైన జంప్ చేయాలని. సో షీ డిడ్ ఇట్ వెరీ వెల్ యాక్చువల్లీ. మ్యామ్ డైరెక్షన్స్తోని ఎటు వెళ్ళి జంప్ చేయాలో అటు వెళ్ళి జంప్ చేసింది. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చిన తర్వాత షీ వాజ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్, ఎటు జంప్ చేయాలో అర్థం కాకపోతే మ్యామే చెప్తుంది అనమాట. సో లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అంటే షీఈస్ ఫాలోయింగ్ ఇట్ వెరీ నైస్లీ. అండ్ మ్యామ్కి కూడా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చేసి అండ్ వి కేమ్ బ్యాక్. క్యాండీ మ్యామ్కి బాయ్ చెప్పేసింది అండ్ వీ కేమ్ డౌన్. కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సీనియర్ క్లాస్ పిల్లలు ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. యాక్చువల్లీ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫైనాన్సెస్. సీనియర్ క్లాసెస్ వాళ్ళకి ఫైనాన్సెస్, హౌ టు మేనేజ్ మనీ అనేది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తెలుస్తుంది. అండ్ మేము ఒక 100%లో 20% మాత్రమే కవర్ చేసి వీ కేమ్ బ్యాక్.